రావణాసుడికి, శివుడికి తల నరికించిన స్థలం ఎక్కడో తెలుసా? మరి ఆ వివరాలేమిటో పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే, వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నంబర్‌కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, రావణుడు పురాణాల ఇతిహాసాల ప్రకారం ప్రతి నాయకుడు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రావణుడు పరమశివ భక్తుడు. సీతను తన రాజ్యానికి ఎత్తుకెళ్లాడు. అయితే లంకలో తన భార్య ఉందని తెలుసుకున్న రాముడు రావణుడి సామ్రాజ్యంపై పోవడానికి సిద్ధపడి తనకెదురుగా వస్తున్న లంకేయులను సంహరిస్తాడు. అయితే రావణుడు రాముడిని ఓడించాలని పరమశివుడి కోసం కైలాస పర్వతం మీద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై రావణుడికి ఏ వరం కావాలో కోరుకోమంటాడు. లంకపై దండెత్తిన రాముడిని యుద్ధంలో ఓడించాలని, లంక సామ్రాజ్యం తన చేతుల్లోనే ఉండాలని కోరుకుంటాడు. రావణుడి కోరిక తెలుసుకున్న ఆ భోళాశంకరుడు తన కోరికను అంగీకరించి ఒక శివలింగాన్ని ఇచ్చి నిబంధన విధిస్తాడు. లంక చేరేంత వరకు ఈ శివలింగాన్ని భూమిపై పెట్టకూడదని రావణుడికి చెప్తాడు. శివుడు మాయమవ్వగానే రావణుడు తన ప్రయాణాన్ని లంకకు ప్రారంభించాడు. లంకకు శివలింగం రెండు చేతులతో పట్టుకుని వెళ్తుండగా భజైనాథ్ అనే జిల్లాలో గల ఒక గ్రామంలోకి రాగానే దాహం వేయడంతో అక్కడే ఉన్న గొర్రెల కాపరి ఆ శివలింగం ఇచ్చి దాహం తీర్చుకొని వస్తానని చెప్తాడు. ముఖ్య విషయం ఏమిటంటే ఆ శివలింగం కింద పెట్టరాదని చెప్తాడు. అలా రావణుడు వెళ్లి దాహం తీర్చుకోగానే ఆ గొర్రెల కాపరి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో శివుడు ప్రసాదించిన శక్తులన్నీ మాయమైపోతాయి. ఆ లింగం తనకు ఇచ్చిన శక్తులు మాయపంపగానే ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్న రావణుడు మళ్ళీ శివుడిని ప్రార్థించడం మొదలు పెడతాడు. తనకు